ఎలుగెత్తి ఏడ్చింది హాగర్. ఏ తెల్లైనా ఏడుస్తుందండి కొడుకు చావు బ్రతుకుల్లో ఉంటే. ఈరోజు మనకి తెలిసిన వాక్య భాగమే ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం వరకు. హాగరు, ఇష్మాయేలు నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు కనికరం చూపించిన దైవం, వాళ్ళ బాధ చూచి వాళ్ళ మొర వినిన దైవం, స్వేచ్ఛ వరకు నడిపించిన దైవం. సో టైటిల్లో ఏదైనా పెట్టచ్చు, మొర వినే దైవం, బాధ చూచే దైవం, స్వేచ్ఛ వైపు నడిపించే దైవం. మరి ఏందండి ఏడ్చే హాగర్ అని పెట్టారు అని మీరు అడగవచ్చు. కారణం ఉంది. మొన్న నవ్విన సారా అని ఒక వీడియో చేశాను. ఇది చూసిన వాళ్ళు అది చూడండి, అది చూసిన వాళ్ళు ఇది చూడాలి. అక్కడ ఆమె నవ్వడానికి ఈమె ఏడవడానికి కారణాలు ఉన్నాయి. ఇద్దరు కన్నీళ్ళు తుడిచింది ఎవరు అంటే దైవమే. తెలిసిన కథని తేలిగ్గా తీసుకోవద్దు. సున్నితమైనది, సంక్లిష్టమైనది, కఠినమైనది, ఇబ్బందికరమైనది. సున్నితమైనది ఎందుకంటే పట్టి వెతకనవసరం లేదు. భూతద్దాలు పెట్టుకొని ప్రతి చోట్ల పొరపాట్లు కనబడతాయి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏంది మన విశ్వాసానికి పూర్వీకులు అబ్రహాము, హాగరు, ఇస్సాకు వీళ్ళలో కూడా పొరపాట్లు తప్పులు ఉంటాయంటే ఉంటాయి. స్పష్టంగా చెప్తున్నా. మనుషులు కాబట్టి వాళ్ళు పొరపాట్లు ఉంటాయి. తప్పులు పట్టమని కాదు ఈరోజు మీకు వాక్యం నేను చెబుతుంది. వాళ్ళ తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి, ఆ తప్పులు చేయొద్దని చెప్పి. సున్నితమని ఎందుకు, సంక్లిష్టమని ఎందుకు అన్నానంటే, ఇదిగో వాళ్ళు పొరపాట్లు చేశారు, వాళ్ళు సరైన వాళ్ళు కాదు, మనం సరైన వాళ్ళం కాదు. చెప్తా. కనికరం, కాఠిన్యం, స్వార్థం అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ కనికరించి చూపించే ఆ దైవం స్వభావం మారలా. అప్పుడు అలాగే ఆ దైవం, ఇప్పుడు అలాగే. కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. ఇప్పుడు అంటున్నాను కదా, మన ఇండ్లలో, మన సంఘాల్లో, మన సమాజాల్లో ఇలాంటి కథలు జరుగుతున్నాయి. ఏదేదో చూస్తుంటారు కదా మీరు ఎపిసోడ్స్, ఏది కలగాదనో లేకపోతే వింతైన జీవితం అనో ఏ వస్తుంటాయి కదా. నాకు సరిగ్గా తెలియదు, మీకు తెలిసినంత. అక్కడికి చెందిన కథ ఇది. అవి కొత్తవి కాదు, కొత్తగా మనం చూస్తున్నాం ఎక్కడ, మన టీవీల్లోనూ యూట్యూబ్లోనూ అప్పుడు ఉన్నాయి. అలాంటి ప్రోగ్రామ్స్, పంచాయతీలు ఉండుంటే ఇంటి పెద్ద అబ్రహాము గారు, భార్య సారా, పనిపిల్ల హాగరు, పిల్ల కాదులేండి ఆమె పెద్దదే వయసులో, కొడుకులు ఇస్సాకు, ఇష్మాయిలు కూర్చోబెట్టి ఇదిగో నెక్స్ట్ ఏంటి అని పంచాయతీ పెడుతురు. అప్పుడు కూడా పంచాయతీలు పెట్టడానికి, సెటిల్మెంట్లకి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు నమ్ముకుని ఎవరింట్లో అయితే ఉందో వాళ్ళింట్లోనే తనకు అన్యాయం జరిగింది హాగరుకి. అదిని హాగరు ఆడది, వేరే దేశానికి, ఐగుప్తు దేశానికి చెందింది, దాసి. ఆ రోజుల్లో తనకి అన్ని హక్కులు లేవు.
ఒకటి చెప్తున్నా, మన తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులను ఎవరంటారు? యూదులు అంటారు, ముస్లిమ్స్ అంటారు, క్రైస్తవులు అంటారు. మన తల్లిదండ్రులు తప్పులు చేశారు, మనం ఆ తప్పులు చేయడానికి హక్కు ఇవ్వలేదు, అనుమతి ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. నిజానికి ఇలాంటివి మనకి బుద్ధి చెప్పే కథలు, మరలా ఈ పొరపాట్లు చేయొద్దు అని చెప్పి. మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది, నా వాక్యాలు మీరు వీడియోలు చూస్తున్నవా, మీకు అర్థమయ్యే ఉంటుంది. కొన్ని ఇబ్బందికరమైన విషయాలే చెప్తాను. అనిపించదే ఎప్పుడో అప్పుడు కథలు చెప్పండి సార్, మళ్ళీ ఇప్పుడు కథలు ఎందుకు, వాక్యంతో సెటిల్ అవ్వండి బాబు అని చెప్తుంటారు నాకు. ఇదిగో ఆ వాక్యాలు, ఆ కథలు మన కథలను మార్చాలి. ఆ ప్రపంచం మన ప్రపంచాన్ని మార్చాలి. మనం దేనికి అలవాటు పడ్డామంటే, ఏ రీతిగా నాకు సంబంధం లేదు అంటే మనం కంఫర్టబుల్, సౌఖ్యంగా వింటాం. ఎందుకు మనం తగలదు అది. ఇంకోటి దేనికి అలవాటు పడ్డామంటే, వాగ్దానాలు ఉంటాయి కదా, అది కలుగును, ఇది కలుగును, ఆరోగ్యము, ఏది నిన్ను కాపాడుదును, ధైర్యము తెచ్చుకొనుము, ఇవి ఉన్నాయి కదా, దానికి అలవాటు పడ్డాం మనం. ఇంకెప్పుడు అలాగే బాధ కలిగించకుండా ధైర్యం తెచ్చే వాక్యాలకు అలవాటు పడ్డాం. ఇంకో దానికి అలవాటు పడ్డాం. ఏంటి ఈ మధ్యన దీని ప్రాఫెసీస్ ఏదో అంటున్నారు. ఇదిగో నీ బ్యాంకులో అకౌంట్లో పైసలు లేకపోయినా ఏటీఎం దగ్గరికి వెళ్ళి కార్డు పెట్టి నీతో డబ్బులు వచ్చేస్తాయి. ఇదిగో నీ చదువు లేకపోయినా నువ్వు క్వాలిఫైడ్ కానీ ఉద్యోగం నీకు వచ్చేస్తుంది. ఈ వీటికి అలవాటు పడ్డాం మనం, దురదృష్టవశాత్తు. ఇంకో రకం కూడా వింటున్నాం పుకార్లు. ఏంటి వాళ్ళు అలాగా, వీళ్ళు అలాగా, వీళ్ళని విమర్శించడం, వాళ్ళని విమర్శించడం, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం, దానికి కూడా అలవాటు పడ్డాం. వాక్యం మనల్ని సరిచేయనివ్వడం లేదు, దాని విషయంలో కొంచెం ఇబ్బందికరంగానే ఉంటున్నాం. ఈరోజు సరిచేసే వాక్యాలు, కఠినమైన వాక్యాలు స్పష్టంగా నిర్మోహమాటంగా చెబుతున్నాను. ఓ మాట చెప్తాను, మీకు తెలుసు. ఇబ్బందికరమైన మాటలు ఎవరు చెబుతారంటే అమ్మా నాన్న, గురువులు, ప్రాణ స్నేహితులు, నీ మేలు కోరేవారు. ఇబ్బంది పెట్టకుండా చెప్పి పోయేవారంటే నీ నుండి మేలు కోరేవారు. నీకు ఉపయోగపడరు, నువ్వు ఉపయోగపడతావు వాళ్ళకి. ఇబ్బంది కలిగించే వాక్యాలు చదవండి, ఎవరన్నా చెబితే జాగ్రత్తగా వినండి. ఇబ్బంది ఎందుకంటే ఇది గతానికి చెందిందే కాదు, ప్రస్తుతానికి చెందింది. ఇది ఎప్పుడో ఎవరికో చెందింది కాదు, మన వ్యక్తిగత, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో మనం చూస్తున్న కథ. హాగర్, ఇష్మాయిల్ యొక్క కథ. ఇప్పుడు ఏంటండి, హాగర్ ఏంటండి, ఇష్మాయిల్ ఏంటండి, మాకు ఎదురవరు అనుకుంటున్నారా? సంఘాల్లో, సమాజాల్లో పేర్లు ఆ పేర్లు కాకపోయినా హాగర్లు ఉన్నారు, ఇష్మాయిల్ ఉన్నారు. ఎవరో అవసరానికి ఉపయోగపడి తరిమి వేయబడిన హాగర్లు ఉన్నారు. ఎవరో ఎందుకో వాళ్ళ స్వార్థం కొరకు పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లకు, తప్పిదాలకు శిక్షించబడి రోడ్డు మీద పడ్డ పిల్లలు ఉన్నారు, ఇష్మాయిలులు. తెలియదా మీకు? మీలో కొంతమంది ఉండొచ్చు. ఏంటండి ఎంత ధైర్యంగా చెప్తున్నారు అంటే, మీరు చెప్తాను ఒకసారి. ఈ ప్రసంగం 21వ అధ్యాయం నుండే దాదాపు 25 సంవత్సరాల క్రితం ముందే ప్రసంగం చేస్తున్నా ఒక సెమినరీలో. అప్పుడు టీచర్స్ అని, ఇప్పుడు అదే చేస్తుంటానులేండి, ఏం మారలేదు. ఆడోళ్ళని మగోళ్ళని సేవకు వచ్చినప్పుడు తీసుకొచ్చి వాళ్ళకి వాక్యం నేర్పించి, చరిత్ర నేర్పించి, మనుషుల యొక్క అవసరాలు, సమాజం యొక్క పరిస్థితుల్ని విశ్లేషించడం, నేర్పించడమే నా పని.
ప్రసంగం చేస్తున్నప్పుడు ఒక బిడ్డ, ఇప్పుడు బిడ్డ కాదులేండి, ఇప్పుడు చాలా పెద్ద అయిపోయింది, సెమినరీలో ప్రెసిడెంట్గా ఉంది, ప్రిన్సిపల్గా ఉంది, కూర్చొని ఏడుస్తుంది. మీకు తెలుసు కదా, నేను ప్రసంగం చేస్తుంటే ఎవరికి ఏడుపు రాదు, నవ్వు రాదు. నవ్వించడం, కవ్వించడం, ఏడిపించడం అది నాకు రాదు. కానీ ఈ చంటిది కూర్చొని ఏడుస్తుంది. కంటిలో చూసి చెప్తున్నాను, 8 మంది ఉన్నారు, కానీ ఈ కంటిలోనే కన్నీళ్ళు కనబడ్డాయి, ఏదో తేడా ఉంది అని మరుసటి రోజు అడిగాను. ఏంట్రా అని అడిగాను. ఏం చెప్పిందంటే, ఇష్మాయిల్ నేనేనండి అంది. అది నా కథ. అమ్మ హాగరు. నాన్న అమ్మ పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసిన వెంటనే పెద్దక్క పుట్టింది, రెండో అక్క పుట్టింది, మూడో అక్క పుట్టింది, మూడోది నేను పుట్టాను. మొదటిసారి చిన్న చిన్న గొడవలైంది, రెండోసారి గొడవలు పెద్ద అయ్యాయి. ఇక నేను పుట్టిన తర్వాత నాన్న ఏమన్నాడంటే, ఏమే వరుసగా ఆడపిల్లని గంటావేటే అని చెప్పి నాన్న అమ్మని అక్కల్ని వదిలి వెళ్ళిపోయాడు. నాన్నతో పాటు నానమ్మ వెళ్ళిపోయింది, మేనత్తలేమో అటువైపు వెళ్ళిపోయారు, మరలా కొత్త పెళ్లి చేశారు, వాడు ఏమి కూడా మాకు తెలియదు. ముగ్గురు కూతుల్ని అమ్మ ఒంటి చేత్తో కష్టపడి కన్నీటితో ఎలుగెత్తి ఏడ్చి పెంచిందండి. అందుకనే ఈరోజు నేను సెమినరీకి వచ్చానని చెప్పింది. ఆ కన్నీళ్ళు, ఆ కష్టం దైవం చూచాడు, అదే జ్ఞాపకం వచ్చిందని చెప్పింది. ఇలా చెప్పాను కదా, ఇప్పుడు ఒక సెమినరీలో, కేరళలో సెమినరీ ప్రెసిడెంట్గా ఉంది. కారణం ఏంటంటే, ఆ కష్టాన్ని దైవం చూశాడు, ఆ కన్నీళ్ళు, ఆ మొర దైవం విన్నాడు. ఎక్కడో ఎందుకండి, మన వీధుల్లో, మన ఊళ్ళల్లో, మన సంఘాల్లో కొన్ని కుటుంబాల్లో పెళ్ళి అయిన వెంటనే ఇంకా అర్జెంట్ ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే పిల్లలు పుట్టాలి. ఇదే పని. పెళ్ళి అందుకనుకుంటారు కొంతమంది. సంవత్సరం చూసిన తర్వాత అవ్వకపోతే రెండో సంవత్సరం చూస్తారు, అవ్వదు, మూడో సంవత్సరం చూస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఏంటి 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 అని అడుగుతారు. వీళ్ళు కూడా కంగారు పడతారు, ఏదో అవ్వాలి. ఏం అవ్వాలి? కొడుకో కూతురు అర్జెంటుగా పుట్టాలి. డాక్టర్ వెళ్ళకుండా పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి చెప్తే వాళ్ళ సలహాలు ఇస్తారు. ఏదో పిల్లల బొమ్మ కట్టి పడక గదిలో పెట్టు అని చెప్తారు. తర్వాత ఏమంటారంటే, ఎవరన్నా పిల్లల్ని పెంచుకో, నీకు పిల్లలు పుడతారని చెప్తారు. ఇలాంటి వాళ్ళు మీరు చూడలేదా, వినలేదా? ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఏం చెప్తారు, చేస్తారు. ఒక పిల్లోనో పెంచుకుంటారు. వాళ్ళు పెంచుకున్నందుకు కాదు, కానీ దైవం వాళ్ళ గర్భాన్ని తెరవడం, వాళ్ళకి కొడుకో కూతురు పుట్టడం. అప్పుడు వరకు ముద్దాడిన ఆ పెంచుకున్న బిడ్డ ఉంది కదా, సొంత బిడ్డ కాగానే పరాయి బిడ్డ అయిపోతుంది. ఇప్పుడు ప్రేమ ఎవరి వైపు అంటే, ముద్దులన్నీ ఎవరికి అంటే వాళ్ళ కడుపులో పుట్టిన బిడ్డ. విన్నారా ఇలాంటి కథలు? అలాంటి బిడ్డలు కలిశానండి. హింట్స్ ఇస్తుంటారు ఈ అమ్మ నాన్నలు. పొద్దుట బ్రేక్ఫాస్ట్ పెట్టినప్పుడు, స్కూల్కి పంపించినప్పుడు, మళ్ళీ సాయంకాలం వచ్చి పాఠాలు చెప్పినప్పుడు, బట్టలు కొన్నప్పుడు, గిఫ్ట్లు కొన్నప్పుడు, కబుర్లు చెప్పినప్పుడు ఎక్కడో ఒకక్కడికి తేడా చూపించారు. నువ్వు పెంచుకున్న బిడ్డవి, ఎవరికో పుట్టిన బిడ్డవి, మేము ఈ బిడ్డలు మా బిడ్డలు అని హింట్స్ ఇస్తుంటారు. హాగర్లు ఒకప్పుడు ఉపయోగపడ్డారు. ఇష్మాయిల్ ఇప్పుడు వాళ్ళతో పని లేదు, విడవబడ్డారు. సంఘాల్లో ఉన్నారండి. మరీ దగ్గరికి వస్తున్నాను, మీ సంఘాల దగ్గరికి వస్తున్నాను, మన సంఘాల దగ్గరికి వస్తున్నాను. చరిత్ర స్టూడెంట్ని కదా,
చాలా చెప్తాను కథలు. సెక్రటరీని నువ్వే వారసుడు అని కొడుకు అమెరికా నుండి తిరిగి వచ్చే వరకు ఉపయోగించుకున్న సంఘ నాయకులు ఉన్నారు. తర్వాత బయటికి గెంటేసిన. నాకు కేసు బాగా జ్ఞాపకం. మా కలీగ్ పెద్దయ్య గారు, సంఘానికి, సేవకి, సంస్థకి ఆయనే నాయకుడు. కొడుకులకి తెరం లేదు. ఇష్టానుసారంగా దౌర్భాగ్యంగా తిరుగుతుంటే ఎలకేటి మళ్ళీ సేవ అని చెప్పేసి వారసుడిగా మేనల్ని పెంచుకున్నాడు. ఆ పెద్ద ఆయన నమ్మకం ఏంటంటే, ఈ పెద్దలకు చాలామంది ఉంది ఈ దౌర్భాగ్యమైన బుద్ధి గుణం ఏంటంటే, అది దేవుని సేవ కాదు నా సేవ, అది దేవుని సంఘం కాదు నా సంఘం, అది దేవుడు పిలిచినోడు కాదు నేను పిలుచుకుని నేను కన్నా నా కొడుకే దాన్ని చేయాలని చెప్పేసి ఆ స్వార్థ బుద్ధితో ఏం చేశాడంటే, కొడుకు ఒకరోజు వచ్చి అన్నాడు, నాన్న నేను మారు మనసు పొందాను, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అంటే, వారా సేవ మొదలెట్టు, పిలిచిన దేవుడు నీతో ఉంటాడు అని చెప్పలే. నేను చేసిన సేవ ఉంది కదా అని చెప్పి ఆయన ప్రెసిడెంట్ అయితే ఈయన వైస్ ప్రెసిడెంట్ కూర్చోబెట్టి వెంటనే మేనల్ని ఆ సంఘ నాయకత్వం నుండి తరిమి కొట్టాడు. సంఘ సభ్యత్వం కూడా లేకుండా సస్పెండ్ చేశాడు. టాటా బాయ్ బాయ్, ఇంతవరకు నేను కనిపెట్టాను, నీ పని అయిపోయింది, నీతో పని లేదు, హాగరా, విడిచిపడుతున్నాను ఇష్మాయేలా అని పంపించేశారు ఈ కలీగ్ని. వెళ్ళాడు ఏమన్నారంటే, ఇంతకాలమన్నా ఉంచుకున్నాము, కృతజ్ఞత కలిగి ఉండు అని చెప్పి అన్నారు. నేనున్న దేశం మీకు తెలుసు, మరి ముఖ్యంగా ఈరోజు చెప్తున్నాను. ఈ వారాంతం నేను పోర్ట్లాండ్ ఆరిగన్లో వస్తున్నాను. ఎవరన్నా దీన్ని చూసి కలవాలంటే కలవండి. ఐ విల్ బి వెరీ గ్లాడ్ టు మీట్ యూ. ఈ అమెరికా దేశంలో ఒకప్పుడు వీళ్ళకి మెడికల్ ఇండస్ట్రీలో మన అవసరం వచ్చింది. డాక్టర్లు గాను, నర్సులు గాను, ఫార్మసిస్టులు, మెడికల్ స్టోర్లో పనిచేసేవారు గాను, రీసెర్చ్ మందులు పరికరాలు కనిపెట్టేవారు గాను మన అవసరం ఉంది. అప్పుడు ఏం చేశారంటే మనల్ని రమ్మన్నారు, గ్రీన్ కార్డులు, వీసాలు ఇచ్చారు. మొన్న ఈ మధ్యన ఒక 20-25 సంవత్సరాల క్రితం ఏదో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని చెప్పి అవసరాన్ని బట్టి మనకు అవకాశాలు ఇచ్చారు, వీసాలు ఇచ్చారు. కొంతమందికి గ్రీన్ కార్డులు, తర్వాత సిటిజన్షిప్లు ఇచ్చారు. ఇప్పుడు రెడ్ కార్డులు చూపించుతున్నారు. మీతో మాకు పని లేదు, ఉద్యోగాలు తొక్కిపెట్టడం, వీసాలు కాంప్లికేట్ చేయడం, ఇక్కడ మీరు అవసరం లేదని మాటిమాటికి జ్ఞాపకం చేస్తున్నారు. ఉపయోగించుకోబడ్డ హాగర్లు ఉన్నారు మన ఈ దేశంలో, నేనున్న దేశంలో. విడివేయబడిన ఇష్మాయేలులు మన తెలుగు క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు. ప్రతి రంగంలోనూ ఉపయోగించుకోబడి టాటా బాయ్ బాయ్ అని చెప్పించబడిన వాళ్ళు ఏం తప్పు చేయబడినా విడవబడి ఇక చాలులే పో అని చెప్పబడిన వాళ్ళు ప్రతి రంగాల్లో కూడా ఉన్నారు. అందుకే అన్నాను, ఇబ్బందికరంగా ఉంటుంది, మరీ దగ్గరగా వస్తుంది. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఇంకో మాట చెప్తాను. వింటున్న మనలో కొంతమంది మరికొందరిని ఉపయోగించుకుంటున్నాము మన స్వార్థం కొరకు. ఎవరో వాళ్ళు తప్పు చేయకపోయినా వాళ్ళని శిక్షిస్తున్నాం మన జాగ్రత్త కొరకు. వాక్యంకి వెళ్దాం. హాగరు సారాల యొక్క జీవితంలో, అబ్రహాము సారాల యొక్క జీవితంలో హాగరు ఎప్పుడొచ్చిందో మనకు తెలియదు. బహుశా అబ్రాము, సారాయి
జ్ఞాపకం ఉందో లేదు కానీ ఐగుప్తు వెళ్ళారు పరదేశీయులుగా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే అవతలలో చోటు ఇచ్చేవారు, నీడిచ్చేవారు, కనికరాన్ని చూపించేవారు. కానీ అబీమెలెకు విషయంలోనూ ఫరో విషయంలోనూ ఎందుకో కానీ కొంచెం తేడా వచ్చింది. ఎందుకు ఆడది పరదేశి లోకువ సారాయి మీద కన్నేస్తే ఫరో విషయంలో ఏం జరిగింది అంటే, ఇది 2 చోట్ల కూడా అబద్ధం ఆడారు. అబ్రహామే తన ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి చెప్పమంటాడు, నా చెల్లివి అని చెప్పమంటాడు, చెబుతుంది. ఫరో నుండి దేవుడు అంటే అబీమెలెకు నుండి, తర్వాత ఫరో నుండి కూడా దేవుడు తనని విడిపించాడు. విడిపించినప్పుడు ఫరో ఏం చేస్తాడంటే కొంచెం ఆస్తులు, మందలు, బానిసలు ఇవ్వడం జరిగింది. హాగరు అలా వచ్చిందేమో అంటే ఎవరో పెద్ద మనిషి, ఇదిగో పనిపిల్ల అని చెప్పి అప్పగించేశాడు. అప్పగించబడింది హాగరు. వీళ్ళకేమో దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఏంటి? ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చూడు, లెక్కెట్టు, కింద ఇసుకరేణువులు చూడు, లెక్కెట్టు. లెక్కెట్టలేవు కదా. నీ యొక్క సంతానం అలాగ ఉంటుందని దైవ వాగ్దానం ఇస్తే నిర్ణయ కాలం వరకు, సరైన కాలం వరకు, దేవుడిచ్చే కాలం వరకు వీళ్ళు ఆగలేదు. దేవుడికి సాయం చేద్దాం అనుకున్నారు. మీలో చాలామంది దేవుని యొక్క వాగ్దానాల కొరకు ఆగరు. దేవునికి సాయం చేద్దామని చెప్పేసి సొంత ప్రయత్నాలు చేస్తుంటారు. అదే జరిగింది హాగరికి మరొక అర్థం ఏంటంటే పరదేశి, వేరే దేశానికి చెందిన దానికి కొన్ని కనికరం చూపించాలని చెప్పి మెసొపొతేమియాలోని హమ్మురాబి కోడ్లోనూ ఉంటుంది. తరువాత అంటే అబ్రహాం టైంలో అది తరువాత కూడా దేవుని ప్రజలకి పరదేశుల గురించి కొంచెం కాస్త కోస్త కనికరం చూపించాలని కామన్ సెన్స్ ఉండేది. అదే అబ్రహాము సారా ఎక్కడికి వెళ్ళినా పొందారు. అది చూపించరు, ఉపయోగించుకుంటారు, అన్ని విధాలుగా ఉపయోగించుకుంటారు. ఆఖరికి కొడుకుని ఖండానికి కూడా ఉపయోగించుకుంటారు. దేవుడు తన మాట నిలబెట్టుకొని సారా కూడా ఇస్సాకుని ఇచ్చినప్పుడు, ఇస్సాకు ఇష్మాయిల్ని చూసినప్పుడు సారా కనిపించదు, ఇదిగో ఇక్కడ వారసత్వం గొడవలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి గమనించింది. అప్పుడే కదా అందరూ కొట్టుకుంటారు. తోబుట్లు కలిసి పెరిగి అక్క చెల్లి అన్న తమ్ముడు అని చెప్పిన వాళ్ళు కూడా ఎప్పుడు కొట్టుకుంటారో చెప్పండి? వారసత్వం గురించే కదా, ఆస్తుల గురించే కదా. మళ్ళీ ఎవరిని అంటారు? కోడల పిల్ల వచ్చింది అందుకు గొడవలు వచ్చినాయి అంటారు. బయటోడు అల్లుడు అందుకు గొడవలు అంటారు. అది సగం నిజం. వారసత్వం అనగానే, ఆస్తులు అనగానే, పిత్రార్జితం అనగానే, మిగిలింది అనగానే ఏ తోబుట్లన్నా కొట్టుకుంటారండి. కలహాలకి కారణం అది. అలాంటిది ఏదో ఇంటి వరకు రాకుండా ఇప్పుడే తేలుగు చేసుకుందామని చెప్పి సారమ్మ గారు సలహా ఇచ్చారు. అబ్రహాం గారు ఎస్ అన్నారు. అబ్రహాం గారు ఎస్ అనడం అలవాటు ఎప్పుడు తనకు కలిసి వచ్చినప్పుడు. గతంలో అదే ఊకట్టాడు, ఇప్పుడు ఊకట్టాడు. మరి ఎందుకో కానీ ప్రతిసారి అడగడు. ఇస్సాకుని ఏది అర్పణకి తీసుకెళ్ళినప్పుడు మరి కన్సల్ట్ చేసినట్టు అక్కడ మనకేమీ లేదు. 1 హ్యాండెడ్ ధైర్యంగా వెళ్ళిపోతాడు. ఊకట్టాడు. తెల్లవారిందట, అబ్రహాంకి తెల్లవారింది. లేపేశాడు. హాగర్ని లేపాడు, ఇష్మాయిల్ని లేపాడు, ఎత్తుకో అన్నాడు, భుజం మీద పెట్టుకో. ఇక తన భుజాలు తేలిక చూసుకుంటున్నాడు. ఆహారం మరి ఏమి ఇచ్చాడో తెలియదు, ఎంత ఇచ్చాడో తెలియదు. క్యారేజ్లో పెట్టాడు, లేదా సంచిలో పెట్టాడు. నీళ్ళ తిత్తి, వాటర్ బాటిల్, నీళ్ళు వేసాడు. ఫుడ్ ఫర్ ద జర్నీ, తాగండి తినండి అని భుజాల మీద పెట్టాడు. టాటా బాయ్ బాయ్, ఉపయోగపడ్డా, ఇక నీ ఉపయోగం లేదు, నాకంటూ కొడుకున్నాడు. నువ్వు ఉపయోగం ఉంటావు అనుకున్నాను, ఇక నా ఉపయోగం లేవు, నాకంటూ కొడుకున్నాడు. ఉపయోగపడింది,
ఇప్పుడు రోడ్డును పడ్డది. తను చేసిన పొరపాటు కాదు, శిక్షణ అనుభవిస్తున్నాడు ఇష్మాయేలు. అరణ్యంలో ఉన్నారు. అరణ్యం అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి, మీకు చాలాసార్లు చెప్పాను. అరణ్యం అనే చోటు ఏంటంటే అవకాశాలు కనబడని చోటు, అదొక అర్థం. ఇక్కడ అదే జరుగుతుంది. ఇచ్చిన నీళ్ళు అయిపోయినాయి, పెట్టిన తిండి అయిపోయింది అనుకుంటాను. తల్లి తినఉండదు, కొడుక్కే పెట్టుంటుంది. ఇది ఇంకా చంటోడే తినాలి. ఏ తల్లి తన కొడుకు తిండి లేక దాహంతో చనిపోవడం ఇష్టపడదు? ఇక దూరం వెళ్ళింది, మరీ దూరం వెళ్ళలేదు, విల్లు గిరేసేటంత దూరం వెళ్ళింది. వదిలితే కొడుకు ఏమైపోతాడని భయం, దగ్గరుంటే కొడుకు చచ్చిపోతాడని తెలుసు. కొడుకు వైపు చూస్తూ ఉంది. అక్కడ ఉంది ఈ యొక్క ప్రసంగం యొక్క టైటిల్, ఎలుగెత్తి ఏడ్చింది. తర్వాత వచనంలో ఏముందంటే, యెహోవా ఆ చంటివాని యొక్క మొరను వినెను. అంటే చంటుడు కూడా ఏడుస్తున్నాడు. తల్లి కొడుకులు మొరబెడుతున్నారు, యెహోవా ఆ మొరను విను. పైనుండి ఆకాశం నుండి స్వరం వచ్చింది, దేవుని స్వరము, థియోఫనీ. ఏంటి అమ్మా హాగరు, ఏమైందిరా, భయపడద్దు. ఎప్పుడైనా సరే ఆ స్థితిలో ఉన్నప్పుడు, విడవబడినప్పుడు, ఉపయోగపడి కాదని పెంచినప్పుడు, తృణీకరించబడినప్పుడు మన మొరను విని మన బాధను చూసే దైవం. ఇది మీకు అనగానే మీకు ఇంకోటి జ్ఞాపకం రావాలి. ఐగుప్తులో ఇస్సాకు యొక్క సంతానం ఉన్నప్పుడు వాళ్ళ బాధను అదే దైవం చూశాడు, వాళ్ళ మొరను అదే దైవం విన్నాడు. అరణ్యములో నీళ్ళిచ్చిన ఆ దైవం ఇప్పుడు హాగరికి నీళ్ళను చూపిస్తాడు. ఆమె కళ్ళు తెరవబడ్డాయి, దైవం కళ్ళు తెరిచాడు. నీటి బొగ్గ, అక్కడే ఉన్న నీటి బొగ్గ. అప్పటి వరకు కనబడలేదు. ప్రార్థించినప్పుడు ఒక్కోసారి నీటి బొగ్గలు పుట్టడమే కాదు, ఎదురుగా ఉన్న నీటి బొగ్గులు, అప్పటి వరకు కనబడని నీటి బొగ్గులు మనకు కనబడతాయి. ప్రార్థన చేయండి, దేవా మా కళ్ళు తెరువు. ఉన్న అవకాశాలు చూడడానికి మీ యొక్క కళ్ళు ఇయ్యి. నీటి బొగ్గలు పుట్టించడమే కాదు, ఉన్న బొగ్గలు, ఉన్న నీళ్ళు గమనించి చూచి మా దాహాలు తీర్చుకోవడం, మా పిల్లల దాహాలు తీర్చడం, మా వాటర్ బాటిల్స్ ఫిల్ చేసుకోవడం. హాగర్ జీవితంలో ప్రార్థన ఆ రీతిగా పనిచేసింది. చెప్పాడు అక్కడ నాకు వచ్చిన ఏంటంటే, ఈ చోట యెహోవా ఉన్నాడు, ఈ చోట దైవం ఉన్నాడు. ఎక్కడో ఆకాశం స్వరం వచ్చింది కానీ మనం మర్చిపోతాం, అది ఆకాశానికి పరిమితం కాదు. ఆ దైవం మన బాధల్లో, మన దాహంలో, మన ఆకలిలో, మన యొక్క స్థితిగతుల్లో ఆ దైవం ఉన్నాడు. హాస్పిటల్లో పనిచేసేవాడిని నేను, బాధల్లో ఉన్నవాళ్ళని కలిసేవాడిని, శారీరకంగాను మానసికంగా అలసిపోయేవాడిని, కలిసేవాడిని, కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. ఎక్కడో ఉన్న దైవానికి కాదు, ఆ బాధలో, ఆ హాస్పిటల్లో, వాళ్ళ కష్టంలో, వాళ్ళ ఒంటరితనంలో, ఆ చోటునే ఉన్న దైవం. లేచారు, మనకి కథ తెలుసు. 20-21 వచనాల్లో ఐగుప్తు వైపు వెళుతారు. ఇందాక మీకు ఒకటి జ్ఞాపకం చేశాను కదా, ఇంటి ఇచ్చాను, అదే దైవం. ఇప్పుడేమో హాగరు ఇష్మాయేలుతో ఉన్న ఆ దైవం నిర్గమాకాండము మొదటిలో ఇస్సాకు సంతానం యోసేపు పిలిచినప్పుడు వచ్చిన ఆ యొక్క అన్నదమ్ములు బిడ్డలు ఉన్నారు కదా. మొదట ఫరో కనికరం చూపించాడు, తర్వాత ఫరో కనికరం చూపించడు.
బాధ కలిగింది. మోషేని పిలిచి చెప్తాడు, ఇదిగో వాళ్ళ బాధను నేను చూశాను, వాళ్ళ మొరను నేను విన్నాను, వాళ్ళను నేను నడిపిస్తాను, దిగొచ్చాను అని చెప్పి. అదే దైవం, బాధను చూసే దైవం, మొర వినే దైవం మత్తయి సువార్తలో మళ్ళా ఐగుప్తే ఉంటుంది. 2-3 అధ్యాయాల్లో హేరోదు యేసయ్యని చంపాలని చూస్తే దూత ద్వారా మళ్ళా దూత వస్తుంది, ఏమంటుందంటే ఐగుప్తుకి బారిపోండి. మరియా, యేసయ్య, మరియకు ప్రదానం చేయబడిన యోసేపు అటు పరిగెట్టారు. బాధను, రాబోయే ప్రమాదాన్ని చూచిన దైవం, వాళ్ళ మొరను విన దైవం, దూతను పంపించి తప్పించిన దైవం. బైబిల్లో ఈ దైవం మాటి మాటికి కనబడతాడు. ఎవరి సంతానం, మీ ఇంటి పేరేంటి, మీ ఎవరి తాలూకా అంటూ. హాగరు ఇష్మాయేలుని చేరదీశాడు, ఇస్సాకు సంతానాన్ని చేరదీశాడు, మరియమ్మ బిడ్డను చేరదీశాడు, ఐగుప్తు వరకు నడిపించాడు, ఐగుప్తులోకి నడిపించి అక్కడ నీడ విడిపించాడు. ఈరోజు వాడబడ్డాము, విడువబడ్డాము అనుకుంటున్నారా మీరు ఎవరన్నా సరే? కనికరించే దైవం మన దైవం, బాధ చూసి మన మొరను వినే దైవం మన దైవం. ఈరోజు ఎవరినన్నా ఉపయోగించుకుంటున్నారా? పని అయిపోయిన తర్వాత విడిచిపెడుతున్నారా? వాళ్ళ బాధలు వాళ్ళతో ఉండి వాళ్ళతో పోరాటం చేసే దైవం, వాళ్ళ తరపు నుండే దైవం. జాగ్రత్తగా ఉందాం. కనికరాన్ని పొందాము, కనికరాన్ని చూపిందాము. కష్టంలో ఉన్నప్పుడు మొరపెడదాము, ఆయన మన మొర వింటాడు. ఎవరన్నా కష్టం పెట్టినప్పుడు మనం ఎవరినైతే బాధ పెట్టామో వాళ్ళ మొరను కూడా ఆ దైవం వింటున్నాడు. అందుకనే ఆ దైవం, మన తరపు ఉన్న ఆ దైవం బాధల్లో ఉన్నవారు ఎవరి తరపున ఉంటాడని గమనిద్దాము, ముందుకు సాగుదాము. ఉంటాను మరి, సెలవు.